హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో డిజైనర్ హ్యాండ్స్ అండి కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము. ఈ డిజైన్ అయితే హాఫ్ హ్యాండ్స్లో వస్తుందని ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను, చిన్న పీసు. ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది, నేను వీడియో చేయలేదని మళ్ళీ ఇంకో క్లాత్ పైన మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను 4 మడతల పైన హ్యాండ్స్ క్లాత్ పరుచుకున్నాను. ఇక్కడ మనకు 2 చేతులు ఒకటేసారి కటింగ్ అయిపోతున్నాయండి. కింద మనకు ఎగుడుదిగుడుగా ఉన్న క్లాత్ను స్ట్రేట్గా చేసుకోవాలి. హ్యాండ్ పొడవు 6 ఇంచులు తీసుకున్నానండి. హాఫ్ హ్యాండ్ ఇది. కింది నుండి టేప్ పెట్టుకొని మళ్ళీ 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నానండి. దీంట్లో మనకి డిజైన్ లోపల బార్డర్ లాగా శారీ క్లాత్ అయితే వస్తుందండి. అందుకోసమని నేను డిజైన్ కటింగ్ కొరకని 2 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నానండి. ఈ మార్కింగ్ అనేది 2.5 ఇంచుల వరకైనా పెట్టుకోవచ్చు, మన చాయిస్. ఇప్పుడు నేను 2 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. మధ్యలో క్లాత్ ఫోల్డింగ్ ఉంది కదండి, నేను డబుల్ ఫోల్డింగ్ పైన ఉన్న స్టార్టింగ్ మార్కింగ్ పాదక్కువ 1 ఇంచుకైతే పెట్టాను. తర్వాత 1.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ మార్కింగ్లకి మధ్యలో మళ్ళీ విధంగా వీ షేప్ వచ్చేలాగా సెంటర్ చూసుకొని మార్కింగ్ పెట్టుకొని స్కేల్తోని లైన్ డ్రా చేసుకోవాలండి. మనకు సెంటర్ చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. కరెక్ట్గా షేప్ మార్కింగ్ ఇచ్చుకుంటే అదే మార్కింగ్ పైనుండి మనము కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మనకు హ్యాండ్ లూజ్ సరిపోతుందా లేదా అని కూడా మనం బ్లౌజు హ్యాండ్ లూజుని పట్టుకొని కొలుచుకొని డిజైన్ అయితే చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టిన ప్రకారమే కరెక్ట్గా మనం కటింగ్ కూడా చేసుకోవాలి. షేపు కరెక్ట్గా వచ్చేలాగా ఫస్ట్ మనం డ్రా చేసుకున్న లైను 2 ఇంచులకు డ్రా చేసాం కదా, దానికి టచ్ చేసుకుంటూనే మనం మార్కింగ్ పెట్టాము. అదే మార్కింగ్ ప్రకారము కటింగ్ చేసుకున్నాము. షేప్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి, సమానంగా వస్తాయి. హ్యాండ్ రౌండ్ కూడా అదే విధంగా మనం ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చేద్దామండి. నేను హ్యాండ్ పైన పరుచుకొని ఇప్పుడు ఈ బార్డర్ ఉందండి శారీకి, బార్డర్ పైన వచ్చేలాగా పెడుతున్నాను. ఈ బార్డరు పైన హ్యాండ్ పరుచుకొని కటింగ్ చేసుకుందామండి. మనం సరిపోతుందా లేదా, చంక బట్టలు పడతాయా అని కూడా చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు లైనింగ్ సరిపోయింది, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది. మనం ఫస్టే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ చంక బట్టలు వేసుకున్న తర్వాతనే హ్యాండ్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. తర్వాత వేసుకుంటే సెట్ అవ్వదండి, బాగోదు. ముందే వేసుకున్నామంటే చంక బట్టలు లోపలికి అని వెళ్ళిపోతాయి, ఖర్చు కనపడకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనకు ఎక్కడ కూడా అతుకుల్లాగా కనపడదు. చూడండి, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేసుకుందాము. మెయిన్ షోల్డర్ దగ్గర నేను కచ్చిక పెట్టుకున్నాను. ఇప్పుడు కచ్చిక పెట్టుకున్న తర్వాత హ్యాండ్ పొడవు చూపిస్తున్నాను చూడండి. కంప్లీట్గా ఇప్పుడు 6.5 ఇంచుల వరకు అయితే వచ్చింది. ఇంకా చిన్నగా కావాలనుకుంటే కూడా మన ఇష్టం అండి. 5 ఇంచుల వరకు కూడా ఈ హ్యాండ్ డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగా కనపడుతుందండి. కొద్దిగా డిఫరెంట్ లాగా, నార్మల్గా కట్ వర్క్ షేపే కాకుండా కొంచెం డిఫరెంట్ వచ్చేలాగా ఈ వీ షేపు కట్టించి ఈ కట్స్ మధ్యలో శారీ క్లాత్తో బార్డర్ అయితే వచ్చేస్తుందండి. ఎప్పటికప్పుడు డిజైన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి, మన ఇష్టము. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ శారీ క్లాత్ బ్లౌజ్ పీస్ కింద ఉంది, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇది. నేను వీడియో చేయకముందే కటింగ్ చేశాను అన్నాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం మనము. చూడండి, ఇక్కడ నేను స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ వీ షేప్ దగ్గర అందరికీ స్టిచ్చింగ్ కుదరదు కదా, ఎంత ఈక్వల్గా సమానంగా రావాలనేది బిగినర్స్కి. అలాంటప్పుడు కరెక్ట్గా కుట్టు మందమే పాదం ఖర్చు వచ్చేలాగా ఫస్ట్ మార్కింగ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత మనం మిషన్ కుట్టు కూడా కొంచెం చిన్న సైజులో పెట్టుకొని స్లోగా అనేది స్టిచ్చింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. బిగినర్స్కి అయితే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ స్టిచ్చింగ్ అయ్యేసరికి మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాము. అంత బాగా వచ్చిందండి ఈ డిజైన్ అయితే. నేను ఇక్కడ కుడుతున్నాను చూడండి. మనకి ఎక్కడైతే కార్నర్ ఉంటుందో కార్నర్ వరకు వచ్చి మిషన్ ఆపుకొని మళ్ళీ తిప్పుకుంటూ నీడిల్ తిప్పుకుంటూ టంచన్ పాదం లేపి నీడిల్ తిప్పుకుంటూ ఇంకొక స్టిచ్ మళ్ళీ వేసుకుంటూ రావాలండి. కొద్దిగా మెల్లగా కుట్టుకున్నా పర్లేదు, షేప్ మాత్రం ఎక్కడ అవుట్ కాకుండా కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఏ విధమైన షేప్ అయితే ఉందో స్టిచ్చింగ్ అయ్యేసరికి కూడా అదే విధంగా షేప్ అయితే రావాలండి.
ఫ్రెండ్స్ నేను దీనికి బకరం పీస్ అయితే ఎక్కడ వాడటం లేదు, పేపర్ క్యాన్వస్. డైరెక్ట్గా ఇది క్లాత్కి బార్డర్ ఉంది కనుక స్టిఫ్ అనిపించేస్తుంది. నేను డైరెక్ట్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను. తర్వాత మనం ఈ స్టిచ్ కరెక్ట్గా కంప్లీట్గా వేసుకున్నట్టయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా హ్యాండ్ డిజైన్ సేమ్ ఇదే మాదిరి వచ్చేస్తుందండి. అందుకే కొద్దిగా చూసుకొని కుట్టు అనేది వేసుకోండి ఫ్రెండ్స్. పాదం ఖర్చుతోటి కరెక్ట్గా రావాలి సైజ్ అయితే, లేదంటే మీరు మార్కింగ్ పెట్టుకోండి. చాలా సింపుల్గానే కుట్టేసుకోవచ్చండి, కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ట్రెండీ హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలాంటి డిజైన్ నార్మల్ బ్లౌజులకు పెట్టుకున్నా కూడా చాలా బాగా ఉంటుంది. ఎప్పటికీ హాఫ్ హ్యాండ్ సింపుల్గా కాకుండా చాలా లుక్తోనైతే వచ్చేస్తుందండి. ఇప్పుడు మనం స్టిచ్ వేయడం అయితే అయిపోయింది. నేను ఈ మధ్యలో క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ క్లాత్ కటింగ్ చేసుకొని మనం మొత్తం కచకలు పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు వేసిన కుట్టు ఎక్కడ కూడా దారం అనేది కటింగ్ కాకుండా, ఎక్కడ కూడా మన క్లాత్ మడతలాగా రాకుండా ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకోవాలండి. కచకలు పెట్టుకోవాలి. ముందర కూడా షార్ప్గా రావాలంటే ఈ చివరన కొంచెం కటింగ్ అయితే చేసేసాను. తర్వాత మనం ఒక నీడిల్ తోటి వీటిని తిప్పుకుందాం. ఈ డిజైన్ అనేది చాలా బాగా వచ్చేస్తుందండి. కచకలు పెట్టుకోవాలి, దారం కటింగ్ కావద్దు. ఒకవేళ మనం ఫస్ట్ వేసిన కుట్టు సరిగ్గా రాలేదు, వంకర టింకరగా పోయిందంటే ఇంకో స్టిచ్ దాని పక్క నుండి వేసుకొని దాన్ని కరెక్ట్ షేప్ వచ్చేలాగా అయితే స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు కానీ చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి నేను చేతి వేళ్ళతోటి దీన్ని నేను బయటకు అనేది తనిస్తున్నాను. డిజైను చివరి వరకు రాదు చేతి వేళ్ళతోటి. మనం ఒక నీడిల్ పెట్టుకొని నీడిల్ సాయంతో షేప్ కరెక్ట్గా వచ్చేలాగా బయటకు అనుకున్న తర్వాత కంప్లీట్ షేప్ వచ్చిన తర్వాత వాటిపై నుండి స్టిచ్ అయితే వేసుకుందామండి. చాలా లుక్తోనైతే వస్తుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది కంప్లీట్ అయ్యేసరికి. ఇప్పుడు నిడిల్ సాయంతో అన్నీ బయటకు అనుకున్న తర్వాత ఈ షేప్ అనేది మళ్ళీ వాటిని కరెక్ట్గా సెట్ చేసుకొని పట్టుకొని దానిపై నుండి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుందామండి. ఈ స్టిచ్ కూడా చివరన ఈ డిజైన్ చివరననే కుట్టు అనేది రావాలండి. అప్పుడైతే ఇది కరెక్ట్ అణిగినట్టు డిజైన్ షేప్ అయితే చాలా బాగా కనపడుతుందండి. చూడండి మనకు ఉల్టాయించిన తర్వాత తెలుస్తుంది డిజైన్ అయితే ఎంత బాగా వచ్చిందో. అయితే నేను ఇది 2 ఇంచుల పొడవు పెట్టాను కదా ఈ డిజైన్ కొరకని, అది 2 ఇంచులన్నర వరకైనా పెట్టుకోవచ్చండి. చూడండి నేను 2 ఇంచులు అయితే పెట్టాను. దీనికి కూడా చాలా బాగా షేప్ అయితే తెలుస్తుంది, చాలా బాగా ఏర్పడింది. కొంచెం టైం తీసుకుంటాయి ఇలాంటి డిజైన్స్, కానీ కుట్టిన తర్వాత చాలా బాగా కనపడతాయి. కొంచెం స్పెషల్ అట్రాక్ట్ కింద వచ్చేస్తుందండి డిజైను. మీరు ఒక్కసారి నేను చెప్పిన ఈ కటింగ్ మెథడ్, స్టిచ్చింగ్ మెథడ్ ఫాలో అయ్యి డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చేస్తుంది. ఈ హ్యాండ్ నేను 6 ఇంచులన్నర తీసుకున్నానండి, కానీ మీ చాయిస్ మీ ఇష్టము. మీరు 5 ఇంచుల వరకు కూడా పెట్టుకొని దాంట్లో ఈ షేప్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. పూర్తిగా అది మన చాయిస్, దానికి ఏమి ఉండదు. ఫుల్ హ్యాండ్కైనా కూడా 10-11 ఇంచుల హ్యాండ్కైనా ఈ డిజైన్ పెట్టుకున్నా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు హాఫ్ హ్యాండ్కి మీకు చూపిస్తున్నాను. శారీ క్లాత్ బార్డర్ వచ్చిన వాటికి ఈ విధంగా అండి, లేదా నార్మల్ ప్లెయిన్ వాటికి కూడా పెట్టుకోవచ్చు. వాటికైతే కంపల్సరీ క్యాన్వాస్ పేపర్ వాడవలసి ఉంటుంది. ఇప్పుడైతే నేను క్యాన్వాస్ ఎక్కడ వాడకుండానే హ్యాండ్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం కంప్లీట్గా టాప్ స్టిచ్ అయితే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వచ్చేసాయి, ఎంత బాగా వచ్చాయో షేప్ అనేవి. దీని తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు ఈ లైనింగ్ అటాచ్ అయితే చేసుకుందాము. ఇప్పటి వరకు మనం అటాచ్ చేయలేం కదా, అటాచ్ చేస్తున్నాను. చూడండి మనం చంక దగ్గర చంక బట్టలు వేసాం కదా, ఎక్కడ కూడా ఖర్చు కనపడట్లేదు. ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి కోసము ఫస్ట్ అయితే మనం చంక బట్టలు వేసుకున్న తర్వాతనే ఈ డిజైన్ అయితే మొదలు పెట్టుకోవాలి. అప్పుడైతేనే చాలా బాగా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇది శారీ అండి, శారీ క్లాత్. దీనికి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇదే క్లాత్ తోటి దీనికి బార్డర్గా సెట్ చేద్దాము. ఫస్ట్ నేను దీనికి పైన నేను లైనింగ్ పీస్ వేసి కుట్టయితే వేసుకున్నానండి, ఈ చివర ఆ చివర. దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం క్లాత్ తిప్పుకుందామండి. ఇప్పుడు మనము 3 ఇంచుల వరకు నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఆ వైపుకో చివరన ఒక కుట్టు, ఈ చివరన ఒక కుట్టు అయితే వేసుకున్నాను. లైనింగ్ జాయిన్ చేశాను. మళ్ళీ ఇప్పుడు దాన్ని మనం డోరీ తిరగేసినట్టు తిరగేసుకోవాలండి. నేను తిరగేసాను. తిరగేసిన తర్వాత మళ్ళీ
మిషన్ కుట్టు అనేది ఈ చివరొకటి ఆ చివరొకటి వేస్తున్నాను. ఇప్పుడు కానీ మనకు అది బార్డర్ లాగా రెడీ అయిపోయిందండి. దీన్ని డైరెక్ట్గా మనకు బ్లౌజ్కు హ్యాండ్కు మధ్యలో పెట్టుకొని ఇంకొక స్టిచ్ అయితే పైనుండి వేసుకుంటే చాలా బాగా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా తెలుస్తుంది డిజైన్ అనేది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ హ్యాండ్ డిజైన్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డిజైన్స్ కావాలా, ఏమైనా మోడల్స్ కావాలా, లేదా నార్మల్ బ్లౌజెస్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలా, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లో అయితే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇప్పుడైతే ఈ హ్యాండ్ డిజైన్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏవైనా మోడల్స్ కావాలంటే కూడా కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. మా ఈ చిన్ని ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా మీకు డౌట్లు ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి. మీ డౌట్స్ తీర్చడానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ఇంతే అండి. ఒకవేళ మీకు ఈ స్టిచ్ వేసేటప్పుడు శారీ క్లాత్ జరుగుతుంది అనుకుంటే పిన్స్ పెట్టేసుకోండి. అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకొని జరగకుండా ఉండిపోతుంది. అప్పుడు ఈజీగా మీరు కుట్టు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పేపర్ క్యాన్వాస్ వాడలేను, పిన్స్ వాడలేను. స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాను. హ్యాండ్ అయితే చాలా బాగా రెడీ అయింది. నెక్స్ట్ మరో వీడియోలో కలుద్దాం. ఇప్పుడైతే ఈ డిజైన్ ఏ విధంగా వచ్చిందో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసినట్లయితే మాకు తెలుస్తుంది, మీ అభిప్రాయం ఏందని తెలుస్తుందండి. బాయ్.